ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్ బిలీవ్ ఇన్ జీసస్ 25. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. ది కాస్ట్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపం యొక్క విలువ. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మోసిన సిలువ యొక్క బరువు మొత్తం 136 కేజీలు ఉంటుందంటండి. అయితే తర్వాత యేసు ప్రభు వారిని యెరూషలేం నుండి కల్వరి కొండ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్తారు. ఆ సిలువ మోసుకుంటూ ఆయన వెళ్తారు. ఆ మార్గం ఇంచుమించు 600 నుండి 650 మీటర్లు ఉంటుందంటండి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని అలాగా తీసుకెళ్ళిన మార్గాన్ని ఏమంటారంటే వియా డొలోరోసా మార్గం అని పిలుస్తామండి. అయితే యేసు ప్రభు వారు కేవలం మన కోసం అంత రక్తాన్ని చిందించి, అంత బాధపడి, కేవలం మన పాపాల కోసం ఆయన మరణించారు. ఎంతగా అంటే ఆయనకి మేకులు కొట్టి, కొరడా దెబ్బలతో కొట్టి, అసలు ముళ్ళ కిరీటం చూస్తేనే ఎంత పెద్ద పెద్ద ముళ్ళులండి అవి. ఆయన అంతగా మన కోసం త్యాగం చేశారు. కేవలం మన పాపం కోసం ఆయన మరణించారు. మరి ఈరోజు మనకి ఆయనకి ఇస్తున్న విలువలేంటి? మన పాపం కోసం ఆయన ప్రాణాన్ని అర్పిస్తే ఈరోజు మనకి కేవలం ఆయన్ని కనీసం ఆయనతో సహవాసం చేయట్లేదు, ఆయన్ని ఆరాధించట్లేదు. మన స్థితి ఎలా ఉంది ఆయన పట్ల? అయితే ఈ రోజుల్లో ప్రేమే చల్లారిపోయిందండి. ఎక్కడ చూసినా, మనం ఏ న్యూస్లో చూసినా చంపేయడాలు అన్నీ వస్తున్నాయి. కానీ దేవాది దేవుడైన యేసయ్య మన కోసం దిగొచ్చి, మన కోసం, మన పాపాల కోసం మరణించారు. మనం పాపం చేస్తామన్నా కూడా ఆయన వెనకడుగు వేయకుండా తన ప్రాణాన్ని అర్పించారు మన పాపాల కోసం. కేవలం మన పాపం యొక్క విలువ ఆయన రక్తం, ఆయన ప్రాణం. ఈ రోజుల్లో ఎవరిస్తున్నారండి? కనీసం సొంత వాళ్ళే. మనం డబ్బున్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు అందరూ వచ్చి మనతో మాట్లాడిన మనుషులే ఈరోజు మనల్ని వెలివేస్తుంటే, దేవాది దేవుడైన యేసయ్య మన కోసం, మన వెనకుండి, మన ముందుండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన యేసయ్య. కానీ ఈరోజు మన ప్రయారిటీ మన గాడ్ అవ్వాలి. ఫస్ట్ అవర్ ప్రయారిటీ ఈజ్ అవర్ గాడ్. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి మనం మనుషులను వెతుకుతున్నామా? మనుషులు మీ ముందు ఒక మాట చెప్తారు, మీ వెనక ఇంకొక 2 మాటలు చెప్తారు. కానీ యేసయ్య మన మంచి కోరే వ్యక్తి. మనం ఎక్కడున్నా, మనకి ఏ స్థితిలో ఆయన మనల్ని పెట్టినా మనకి ఆయన సొల్యూషన్ అనే ఇస్తారు. ప్రాబ్లం ఇచ్చిన దేవుడు, దానికి సొల్యూషన్ కూడా దేవుడే. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అసలు మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సింది మనుషులు కాదండి, యేసయ్యే. యేసయ్యనే మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చేసిన త్యాగానికి ఈరోజు మనం అందరం కూడా మీ హృదయాల్ని తిప్పుకోండి, దేవుని వైపు మీ హృదయాల్ని తిప్పుకోండి. యేసయ్యతో మాట్లాడండి, ఆయనతో సహవాసంగా జీవించండి. అయితే మన పాపం యొక్క విలువ ఆయన రక్తం, ఆయన ప్రాణం. అయితే మన హృదయాల్ని, మీ హృదయాల్ని ఆయన వైపుకి త్రిప్పండి. మీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని మనసారా కొనియాడండి, ఆయన స్తుతించండి. మీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడండి. ఆయన క్షమించే దేవుడు, మీతో మాట్లాడే దేవుడు. మన యేసయ్య ఎంత గొప్ప మనసున్న దేవుడు అంటే, మనం ఆయన వదిలేసినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరితో ఒక రీతిగా, ఏ వాక్యం చదువుతున్నప్పుడు మనం, లేకపోతే వాక్యం వింటున్నప్పుడు, ఏదో ఒక రీతిగా ఆయన మనతో మాట్లాడే దేవుడు. కాబట్టి మీరు ఆయనతో సహవాసంగా జీవించండి. ఆయన ప్రాణానికి మన జీవితాలను అర్పించండి. మీ హృదయాల్ని శుద్ధపరచుకోండి. ఆయన వైపు మీరు, మీ కుటుంబం మనసారా ఆయన కొనియాడాలని కోరుకుంటున్నాను. దయచేసి నేను చెప్పిన వాటిలో ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. యేసుక్రీస్తు నామంలో
మీరు మీ కుటుంబం దీవించబడాలని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.